హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఈ ఏసీ యొక్క ఫిల్టర్లు అయితే క్లీన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ డోర్ అయితే మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఈ రెండు ఫిల్టర్లు అయితే మనం ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వాళ్ళకు డస్ట్ అనేది పైనుంచి మనకి హెయిర్ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ బ్లోర్ నుంచి కిందికి వస్తుంది కదా, ఇదంతా బ్లాక్ అయిపోయి హెయిర్ అనేది ఎక్కువ రాదు. మనం 10 to 15 డేస్కి ఒకసారి కంపల్సరీ అయితే ఫిల్టర్లు అయితే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. రెండు ఫిల్టర్స్ అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకుందాం. ఈ డస్ట్ అంతా ట్యాబ్ కింద వాటర్ కింద ఈ విధంగా ఫోర్స్ తో ఆన్ చేస్తే డస్ట్ అంతా వెళ్ళిపోద్ది. చూడండి, ఈ నెట్ క్లీన్ చేసినప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. నెట్ అనేది కట్టుకోవడం జరుగుతుంది. వీడియోలో చూపెట్టినట్టుగా ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి ట్యాబ్ కింద. నెక్స్ట్ ఇంకోటి క్లీన్ చేసుకుందాం. చూడండి, అయితే క్లీన్ చేసుకున్నాం కదా ఫిల్టర్స్. ఏసీ లోపల అయితే ఫిక్స్ చేసుకుందాం. పెట్టుకునేటప్పుడు ఎర్జీలు కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకొని ఈ విధంగా ఫిల్టర్ అయితే లోపలికి పుషింగ్ చేసేయాలి. చేస్తే కరెక్ట్ లాక్ అయిపోద్ది. చూడండి, ఒకటి అయిపోయింది. మనం ప్రతి ఇయర్ అయితే కంపల్సరీ ఏసీ అయితే వాటర్ సర్వీసింగ్ చేయించుకోవాలి. దానివల్ల మనకు పవర్ బిల్ అయితే చాలా వరకు సేఫ్ అయిపోద్ది. ఇందులో ఉన్న డస్ట్ అంతా కంప్లీట్గా రిమూవ్ అయ్యి మన కూలింగ్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ఏసీ బంద్ చేసి ఆన్ చేయకండి, కంటిన్యూ రన్నింగ్ పెట్టుకోండి. కూలింగ్ ఎక్కువ అయితే తక్కువ కూలింగ్ పెట్టుకొని కంటిన్యూగా రన్నింగ్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు పవర్ బిల్ అయితే చాలా వరకు తక్కువ వస్తుంది. నెక్స్ట్ వెంటిలేటర్లు ఏమన్నా ఉంటే ఆ వెంటిలేటర్లకు అలా థర్మాకోల్ కానీ పెద్ద పెద్ద గ్యాప్స్ ఏమన్నా హోల్స్ ఏమన్నా కానీ థర్మాకోల్ తోటి మొత్తం ప్యాక్ చేసుకోండి. ఫిల్టర్లు అయితే క్లీన్ చేసాం కదా, క్లీన్ చేసినాక ఈ బ్లోర్ నుంచి అయితే చాలా వరకు అయితే హెయిర్ పెరిగింది. ఈ ఫిల్టర్లు అయితే ఇలా నీట్గా అయితే ఉండే విధంగా చూసుకోవాలి. కంపల్సరీ 10 to 15 డేస్కి ఒకసారి ఈ ఫిల్టర్లు అయితే కంపల్సరీ క్లీన్ చేసుకోవడం వల్ల ఈ యొక్క తిరిగే బ్లోయర్ నుంచి హెయిర్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అదే విధంగా మీరు 1 month 2 month క్లీన్ చేసుకుంటా అదే విధంగా ఫిల్టర్లు ఉన్నామనుకో, దీని మీద డస్ట్ అంతా ఫామ్ అయ్యి ఈ బ్లోయర్ నుంచి అయితే హెయిర్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.